హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే. ఇవాల్టి వీడియోలోకెళ్ళిపోదామండి. మనం రోజు వాడుకునే ఉల్లిపాయ గురించి నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఆనియన్స్ తీసుకురాంగానే కామన్‌గా మనకి కనిపిచ్చేదేంటి? ఈ లోపల పొరల్లో అండి నల్లగా ఉంటుంది కదా! బూడిద అనేవాళ్ళు చిన్నప్పుడు నానమ్మలు, మన అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా కనిపిస్తుంది కదా! ఇట్లా బ్లాక్‌గా అనమాట. సో, ఈ పొర లోపల జనరల్‌గా సాధారణంగా మనందరం చేసేదేంటంటే, ఈ స్కిన్ మొత్తం తీసేసి శుభ్రంగా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్‌లో కడిగేసి వాడేసుకుంటూ ఉంటాం. కానీ దీనివల్ల చాలా చాలా ప్రమాదం అంటండి. రీసెంట్‌గా డాక్టర్స్ అయితే చెప్తున్నారు హాస్పిటల్స్‌లో. ఇది ఏదైతే కనిపిస్తుందో నల్లగా ఇది బూడిదలాగా ఉంది, ఏం కాదు అని అనుకుంటామో ఇది ఫంగస్ అంటండి. దాని పేరు బ్లాక్ ఫంగస్ అంట. సో, దీనివల్ల కలిగే నష్టాలేంటి? మనం మరి ఇది ఉంటే ఏంటి పరిస్థితి అనే దాని మీద వీడియో ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ష్యూర్‌గా మీకు హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా నేను చెప్పేదేంటంటేనండి, మీరు మార్కెట్‌కి వెళ్ళి మాన్యువల్‌గా కొనుక్కునేటట్టయితే చక్కగా చూసుకోండి. ఆనియన్స్ ఫ్రెష్‌గా ఉన్నాయా? లేదా? అని. ఏమాత్రం కొంచెం డౌట్ ఉన్నా బూడిద లాంటి పదార్థం ఉంది, బ్లాక్‌గా కనిపిస్తోంది పొరల వెనకాల అంటే నో. అస్సలు కొనకండి. కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచిగా ఉన్న ఆనియన్స్‌ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్ అనుకోండి 99% బానే వస్తున్నాయి. బికాజ్ నేను జెప్టోలో, బిగ్ బాస్కెట్‌లో అలా తెప్పిస్తూనే ఉంటాను. ఎప్పుడన్నా బాగా రాని టైంలో నిర్మొహమాటంగా అస్సలు ఫీల్ అవ్వకుండా రిటర్న్ పెట్టేసేయండి. సరేనా? సో, నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఏంటి మనకొచ్చే రోగాలు గానీ, దానివల్ల మనకొచ్చే బ్యాడ్ ఏంటి అన్న పాయింట్ మాట్లాడుకుంటే నంబర్ 1 ఫస్ట్ థింగ్ మన ఇమ్యూనిటీ అనేది కంప్లీట్‌గా లో అయిపోతుందంటండి. అలాంటి ఉల్లిపాయలు గనక మనం తింటే. సో, రోజువారీ ఇదిలో రెగ్యులర్‌గా ఆనియన్స్ వాడుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అస్సలు రిస్క్ చేయలేం కదా! రోగనిరోధక శక్తి తగ్గిపోతే మీకు తెలియంది కాదు. జలుబని, జ్వరమని రెగ్యులర్‌గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మనకి. అది అస్సలు తట్టుకోలేం. మనకే కాదండి ఫ్యామిలీలో ఎవరికొచ్చినా సరే మెయిన్ మదర్స్‌కి ఇబ్బంది కాబట్టి అది రాకుండా చూసుకోండి. అండ్ మెయిన్ డిసీజ్ ఇది తినడం వల్ల అంటే బూడిదతో కవర్ అయిన ఆనియన్స్ గనక మనం శుభ్రంగా వాష్ చేయకుండా అలా తింటే గనక జరిగేదేంటంటే మన లంగ్స్‌కి ప్రమాదం అంటండి. ఒకలాంటి ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్‌కి వస్తుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. నాట్ ఓన్లీ తింటేనే కాదండి. ఇప్పుడు సపోజ్ మనం మార్కెట్‌కెళ్తాము. ఆనియన్స్ ఇలా పైలప్ చేసి గుట్టలు గుట్టలుగా ఉంటాయి కదా! సో, మనం వంగి ఏరినప్పుడు అలా చేసినప్పుడు గూడా ఆ బూడిదనేది రౌజ్‌లాగా గాల్లోకి లెగిసి మన ముక్కుల ద్వారా లంగ్స్‌కి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువుంటుందంట. సో, నార్మల్ పీపుల్ కాస్త బలంగా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే ఓకే. తట్టుకుంటారు. కానీ ఉబ్బసం లేదంటే ఆయాసం ఉండే పేషెంట్స్ ఉంటారు గదండీ! వాళ్ళకైతే చాలా చాలా ప్రమాదం. సో, ఇలా ఆనియన్స్ దగ్గరికి వెళ్ళి, మార్కెట్స్‌కి వెళ్ళి, ఆ గాలి పీల్చి ఊపిరి అందక చనిపోయిన పీపుల్ కూడా ఉన్నారు అని చెప్తున్నారండి డాక్టర్స్. సో, నా ఒపీనియన్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ థింగ్ మీరు కొనకండి అలా ఉన్నప్పుడు. నంబర్ 2 పొరపాటున గనక ఇంటికొచ్చేసాయి, మనకు ఆప్షన్ లేదు అంటే 2, 3 పొరలు అబ్బా! ఉల్లిపాయ వేస్ట్ అయిపోతుంది అని దయచేసి అనుకోవద్దు. వీలైనంత వరకు పైనున్న లేయర్స్ అన్నీ కూడా తీసేసి వాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ పర్సనల్‌గా నేనొక సజెషన్ చెప్తానండి. మనం ఇవాల్టి బిజీ లైఫ్ స్టైల్‌లో అందరం చేసే పనే. నేను కూడా చేశాను ఒక టైంలో. అప్పుడప్పుడు చేస్తున్నా ఇప్పుడు కూడా. ఏంటంటే ఆనియన్స్ అన్నీ తెచ్చుకోంగానే తొక్కలు తీసేసి మంచి ఒక స్టోరేజ్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాం. ఎందుకు? కళ్ళ నుండి నీళ్లు కారకుండా ఉంటాయి. కూర ప్రిపేర్ చేయాలంటే గబగబా చాప్ చేసేసేసి కర్రీ చేసేసుకోవచ్చు అని చెప్పి. కానీ వీలైనంత వరకు ఫ్రెష్‌గా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి. లేదు మేము ఫ్రిడ్జ్‌లో పెడతాం ఖచ్చితంగా మాకంత టైం లేదు అనే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఉల్లిపాయని హోల్‌గానే పెట్టుకోండి. నేననేదేంటంటే చాప్ చేసి సన్న సన్న ముక్కలు అస్సలు పెట్టొద్దు. హోల్‌గానే తల, తోక కట్ చేసి పైనున్న లేయర్స్ స్పెషల్లీ ఈ బూడిద ఉన్న లేయర్స్ ఐ మీన్ టు సే బ్లాక్ ఫంగస్ అని చెప్తున్నాను గదండీ! ఆ పోర్షన్ మొత్తం శుభ్రంగా కడిగి 2, 3 పొరలు తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. పొరపాటున మీరు కానీ ఆ బ్లాక్ ఫంగస్ ఉన్న ఆనియన్స్‌ని అలాగే ఫ్రిడ్జ్‌లో పెడితే ఉల్లిపాయలతో పాటు ఫ్రిడ్జ్‌లో ఉన్న వేరే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఆ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఇంకా ఇంకా ప్రమాదం. సో, అర్థమైంది కదండీ! ఆనియన్స్ యూసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ లైఫ్‌లో. ఎవరు ఉల్లిపాయలు వాడుతున్నా దయచేసి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీ హెల్త్‌ని కాపాడుకోండి. మరి వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఉంటానే.